నెల్లూరు స్టౌనస్పేటలో వెలిసి ఉన్న శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయం నందు అంగరంగ వైభవంగా జరిగిన దసరా మహోత్సవాల విజయవంతం. ఆలయ కమిటీ సభ్యుల సమావేశం ఘనంగా జరిగింది. పరమేశ్వరి దేవస్థానంలో ఈ దేవీ నవరాత్రి ఉత్సవాలు రంగరంగ వైభవంగా జరిగాయని మీ ద్వారా అందరికీ కూడా తెలుసు. నెల్లూరులో కనీసం ఇప్పుడు రాజరాజేశ్వరి గుడి, తర్వాత కనికా పరమేశ్వరి గుడి, అంటే అమ్మవారి కనికా పరమేశ్వరి అమ్మవారిని దర్శించుకోవాలనేది ఆ విధంగా ఈసారి దేవస్థానంలో ఈ కార్యక్రమాలు జరిగినాయి. అంటే డెకరేషన్ కావచ్చు, అమ్మవారి కార్యక్రమాలు కావచ్చు, చాలా బ్రహ్మాండంగా కూడా జరిగినాయని చెప్పేసి మాకు వెనక నుంచి ఫీడ్బ్యాక్ వస్తూ ఉంది. ఈ యొక్క సక్సెస్కి రకరకాల కారణాలు ఉన్నాయి. మా దగ్గర పైసా డబ్బు లేకపోయినా కూడా మేము ఈసారి ఒక సావనీర్ని కొత్తగా ఈ సావనీర్ని రిలీజ్ చేయడం జరిగింది. ఈ సావనీర్ ద్వారా మేము చాలామంది మా వైశ్యుల్ని ముఖ్యుల్ని కలవడం జరిగింది. ప్రతి చోట కూడా మీరు చాలా మంచి పని చేస్తున్నారు. ఇది ప్రతి చోట రాయలసీమలో కానీ ప్రతి చిన్న చిన్న ఊళ్ళలో కూడా ఉంది. మీరు మొట్టమొదటిగా ఈ యొక్క కార్యక్రమం చేస్తున్నారు కాబట్టి బాగుంటుందని మాకు చెప్పడం జరిగింది. మేము కలిసిన ప్రతి ఒక్కరూ కూడా మాకు ఈ యొక్క సావనీరులో సహకరించారు. వీరందరికీ కూడా సభాముఖంగా మీకు ధన్యవాదాలు తెలియపరచాల్సిన అవసరం మాకు ఎంతైనా ఉంది. కనీసం ఒక్కరు కూడా అయ్యా నాకు నేను ఇవ్వలేనన్న వ్యక్తి అయితే ఇంతవరకు ఇవ్వలేరు. అంటే మేము చేసే కార్యక్రమాలు ప్రజల మీద అయితేనేమి అందరి మీద ఒక నమ్మకం ఉంది. కానీ మాకు గతంలో వాళ్ళు ఈ డోనర్స్ బిల్డింగ్ గుడి కట్టేటప్పుడు కూడా డోనర్స్ చాలామంది కూడా సహకారం అందించారు. కానీ వారికి కూడా మేము కొన్నిసారి మీడియా ద్వారా కూడా మా దగ్గర రికార్డు లేదు, మీరు రికార్డుగా ఇస్తే మీ సాగునీరులో మీ పేర్లు కూడా పొందుపరుస్తామని చెప్పేసి మీ ఫోటోలు కూడా వేస్తామని చెప్పడం జరిగింది. చాలా వరకు కూడా మాకు అందరూ కూడా ఈ యొక్క ఫోటోలు అయితేనేమి కొంతమంది మాకు వేరే వాళ్ళ దగ్గర ఉంటే ఒక లిస్టు తీసుకొని అమౌంట్లు అయితే లేవు కానీ ఆ లిస్టు ప్రకారంగా కూడా మేము కూడా ముద్రించడం జరిగింది. దాంట్లో కొంతమందికి అంటే మా దగ్గర సక్రమైన లిస్ట్ లేదు కాబట్టి తప్పులు కల జరిగి ఉండొచ్చు, దాన్ని అనేగా భావించద్దు. ఈసారి దాంట్లో మేము దాన్ని సరిచేసుకుంటాము. ఈ డోనర్స్కి అయితేనేమి సావనీర్స్కి అయితేనేమి ప్రతి ఒక్కరికి కూడా ఈ సావనీర్తో పాటు ఈ యొక్క అమ్మవారి పాదాలు అమ్మవారి ప్రతిమ కూడా ఇవ్వబడుతుంది. ఇంకా ఎవరైనా సరే మా వాళ్ళు అందరికి వచ్చి ఇస్తారు. ఎవరైనా రాకపోతే మమ్మల్ని అన్యదా భావించకుండా మమ్మల్ని సంప్రదించుకోవాల్సిందిగా అందరికి కూడా మనవి చేస్తున్నాము. తర్వాత ఇంకా కొన్ని మంది ఇంకా మాకు అకౌంట్స్ అయితే తెలపలేదని మా వాళ్ళందరికీ కూడా మా వైశ్యులందరికీ కూడా చాలామందికి తెలుసు. ఇంకా కొరవ తెలియని వాళ్ళకు కూడా తెలియపరచాల్సిన అవసరం మాకు కూడా ఉంది. మాకైతే ఇంతవరకు ఎటువంటి రికార్డు ఇవ్వలేదు. డైలీ అమ్మవారికి కట్టే ఒక 7-8 వస్తువులు తప్ప ఏది కూడా ఇవ్వలేదు. మాకంతా నగల వరకు చూపించి తాళాలు వాళ్ళకాడ పెట్టుకున్నారు. ఎటువంటి రికార్డు లేదు. తర్వాత వచ్చేసి ఏదైతే ఉందో ఈ యొక్క టెంపుల్ సంబంధించి అకౌంట్స్ వేరే వాళ్ళు మాకు హైకోర్టు నుంచి కూడా మాకు నోటీస్ వచ్చింది. కానీ మా దగ్గర ఎటువంటి రికార్డు లేనందువల్ల మేము వాళ్ళకు చెప్పాము. గత పాలక మండలి మాకు ఎటువంటి రికార్డు ఇవ్వలేదని మేము హైకోర్టుకు సమర్పించడం జరిగింది. హైకోర్టులో ఉన్నందువల్ల దాని గురించి మేము ఎక్కువగా మాట్లాడడం అంత కరెక్ట్ కాదనేది మాకు తెలియదు. మా కమిటీ వాళ్ళందరి సహకారంతో కూడా లాస్ట్ ఇయర్ కూడా బాగా చేశాము. ఈ ఇయర్ అంతకన్నా కూడా బాగా చేశాము. వచ్చే సంవత్సరం ఇంకా దీన్ని ఏ విధంగా తీసుకురావాలి, నెల్లూరులో నెంబర్ 1 పొజిషన్లోకి అమ్మవారి గుడి రావాలన్నది మా ఉద్దేశము. ఇంకా ఏమైనా చిన్న చిన్న పొరపాట్లు కానీ తప్పులు ఉన్నా కానీ సరిచేసుకొని ఇంకా బాగా చేసేదానికి మా యొక్క కమిటీ తప్పకుండా చేస్తుందని మీ అందరికీ కూడా తెలియపరుస్తున్నాం. జై జై వాసవి. ముందుగా అమ్మవారి దేవస్థానం తరఫున మీ మీడియా వారందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఈ శవన్నవరాత్రులు 12 రోజులు కూడా మా యొక్క ప్రోగ్రామ్ని మీరు
రాష్ట్రం అంతా కూడా, ఇతర రాష్ట్రాలంతా కూడా చూసేటట్టుగా, తెలిసేటట్టుగా అమ్మవారి దేవస్థానానికి మీ మీడియా అంతా కూడా బాగా సహకరించింది. అలాగే ప్రింట్ మీడియా కూడా సహకరించింది. మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరి ఈనాడు మేము ఈ యొక్క నవరాత్రుల కార్యక్రమాలు ఈ 12 రోజులు కూడా అద్భుతంగా, చాలా అందంగా, చూడముచ్చటగా, భక్తులు రోజు రోజుకి పెరిగే విధంగా మరి ఈ అలంకారాలు చేసినటువంటి సుబ్రహ్మణ్యం అనే వ్యక్తికి కూడా మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మా శావనీర్ బుక్కి ప్రతి ఒక్కరు కూడా సహకరించారు. మేము ఎక్కడికి పోయినా కూడా మాకు అబ్జెక్షన్ లేకుండా వారి వారి శక్తి కొలది, గతంలో కడప, పొద్దుటూరు, ఇతర బద్వేరి ఆ ఏరియాలో ఈ యొక్క శావనీరు అలవాటు ఉంది. నెల్లూరులో ఈ శావనీరు అనేది బుక్ అలవాటు లేదు. మేము ఒక ప్లాన్ చేసుకొని మా కమిటీలో ఒక తీర్మానం చేసుకొని మరి ఈ ఖర్చులు మెయింటెనెన్స్ అంతా కూడా మనకు దేవస్థానంలో డబ్బు లేదు కాబట్టి దీన్ని ఎట్లా మనం ముందుకు నడిపించాలా ఈ 12 రోజులని మా కమిటీలో ఈ శావనీర్ బుక్ను ఒకటి తయారు చేసి కలెక్ట్ చేసి మరి 12 రోజులు కూడా అద్భుతంగా చేయాలనే ఉద్దేశంతో ముందుకు సాగడం జరిగింది. కమిటీ తీర్మానం చేసుకోవడం జరిగింది. మాకు ఈ శావనీర్ బుక్కి సపరేట్గా ఒక కమిటీ వేయడం జరిగింది. ఆ కమిటీ వారు కూడా చాలా చక్కగా మరి అందరినీ కలిసి అందరి దగ్గరికి వెళ్ళి అమ్మవారి గురించి చెప్పి, కార్యక్రమాల గురించి చెప్పి, శావనీర్ని 320 పేజీలు శావనీరు నాకు తెలిసి ఏ జిల్లాలో కూడా 320 పేజీలు వేసి ఉండరు. ఆ చరిత్ర కూడా మా నెల్లూరు అమ్మవారు దేవస్థానానికే దక్కుతుంది. వారికి కూడా ఆ యొక్క కమిటీకి కూడా కలెక్షన్ చేసినటువంటి మా కమిటీ సభ్యులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరి ఈ యొక్క శావనీర్ కమిటీకి వారి వారి శక్తి కొలది 2000 నుంచి ₹1,00,000 వరకు కూడా శావనీర్కి వారు దాతలు సహకరించడం జరిగింది. ఆ దాతల సహకారంతో ఇంత గొప్పగా మేము ఈ యొక్క 12 రోజుల కార్యక్రమాలని ముగింపు చేయడం జరిగింది. ఇంకా రాబోయే రోజుల్లో కూడా మరి ఇంకా ఎక్కువగా, ఇంతకంటే ఎక్కువగా చేయాలనే ఆకాంక్షతోటే మా కమిటీ అంతా కూడా ఉత్సాహంగా ఉన్నారు. మరి వీళ్ళందరికీ కూడా ఈ శావనీరికి సహకరించిన వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరికి 2000 కానివ్వండి, 1,00,000 కానివ్వండి, అందరికీ ప్రతి ఒక్కరికి సహకరించిన, ఆర్థికంగా సహకరించిన దాతలైతేనేవి, ఈ యొక్క కార్యక్రమాన్ని కృషి చేసినటువంటి మా యొక్క స్టాఫ్ అయితేనేమి, అలాగే ఈ 12 రోజులు కూడా మాకు వాలంటీర్లుగా పనిచేసి మా స్టాఫ్ కొంతమంది ఈ యొక్క కార్యక్రమాలకు అన్నిటిని కూడా పూర్తి సహాయ సహకారాలు కష్టం అనకుండా రోజు రాత్రి 12 గంటలైనా 1 గంట అయినా కూడా ఉండి ఉదయాన్నే మళ్ళీ 5 గంటలకంతా వచ్చి బాగా కష్టపడి మరి ఈ యొక్క కార్యక్రమాన్ని అందరం కూడా సక్సెస్ఫుల్ చేసినందుకు వాళ్ళందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. మరి ఈ శుభ సందర్భంలో మేము చాలా బాగా చేశాము అని ఆనందంతో ఉప్పొంగుతున్న తరుణంలో మా సొంత నిధులు, మా కమిటీ వాళ్ళందరం మా సొంత డబ్బులతోటే అమ్మవారికి వచ్చే బాడుగులు మా సొంత నిధులతోటే బ్రహ్మాండంగా సంతృప్తిగా అమ్మవారికి మనం చేసే భాగ్యం కలిగించిందని తృప్తిగా మేము ఈ కార్యక్రమాలన్నీ కూడా చేస్తున్నాము. కాబట్టి మా మీద మేమంటే పడని వాళ్ళు, అంటే మా కమిటీ అంటే పడని వాళ్ళు కొంతమంది దుష్ట శక్తులు ఈ మాదిరిగా మాకు వ్యతిరేకంగా వారు ప్రయాణం చేస్తున్నారు. వారు కూడా వైశ్యులే కాబట్టి అమ్మవారి కార్యక్రమాలకి మాకు చేదోడు వాదోడుగా ఉంటూ మమ్మల్ని ఇంకా ముందుకు నడిపించాలని చెప్పి కూడా మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను. ఎక్కడ కూడా ఏ ఇబ్బంది లేకుండా మరి ముందు కూడా జరగాలని చెప్పి మీ ద్వారా కోరుకుంటున్నాను. జై జయ వాసు. నా పేరు ఎంపీ ఆంజనేయులు. ఈ యొక్క దేవస్థానానికి గౌరవ సలహాదారుని. మరియు ఈరోజు మన పెద్దలు చెప్పినట్టుగా ఈ యొక్క శావనీర్ కమిటీకి నేనే చైర్మన్గా వ్యవహరించాను. ఈ కార్యక్రమము చాలా బృహత్తరమైన కార్యక్రమము. మరి ఇప్పుడే పెద్దలు చెప్పినట్టు గత కమిటీ వాళ్ళు మనకు ఎలాంటి డబ్బులు కానీ రికార్డు కానీ ఇవ్వని పరిస్థితుల్లో వారికన్నా గొప్పగా ఈ యొక్క దేవస్థానం
దసరా ఉత్సవాలు ఘనంగా చేయాలనే సదుద్దేశంతో మన ఆర్యవైశ్య సోదరులందరికీ ఈ విషయాన్ని తెలియజెప్పి ప్రతి ఒక్క నగర ప్రముఖులందరినీ కూడా కలిసి మేము అనుకున్న టార్గెట్ కన్నా ఎక్కువగా సాధించి ప్రజలందరి మన్ననలు పొంది చక్కటి అందమైన ఈ యొక్క సావరణిని రిలీజ్ చేశాం. ఇది మా యొక్క గొప్పతనం అయితే మాత్రం కాదు. ఏదైనా అమ్మవారి ఆశీస్సులతోటి ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాము. అలాగే మేము ఏదైతే అనుకున్నామో అంతకన్నా గొప్పగానే ఈ యొక్క విజయదశమి వేడుకలు ఘనంగా జరుపుకున్నాము. ఇది రాష్ట్రం నలుమూలలు కూడా నెల్లూరు చరిత్రలో గొప్పగా చెప్పుకునే విధంగా మేము చేశామని చెప్పేసి మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను. జై వాసవి. మరిన్ని నెల్లూరు యొక్క సమాచారం కోసం చూస్తూనే ఉండండి మా కల్చర్.